హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్షిప్ గురించి. ఫస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీ చూద్దాం. వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అది చూద్దాం ఫస్ట్. మీ పర్సన్ గురించి తలుచుకోండి, మీ పర్సన్ నేమ్ అనుకోండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. డెవిల్ అంటే మీ పర్సన్ ఎనర్జీ అనేది అంతగా బాగాలేదండి. చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. చాలా ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది, చాలా ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి వేరే థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేదా మీది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ అడిక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అబ్సెసివ్ థింకింగ్, మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఎలా అయినా మిమ్మల్ని పొందాలి, ఎలా అయినా మీతో ఉండాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీ గురించి. అలా ఉన్నాయి. పాజిటివ్గా అయితే లేవండి, కొంచెం టాక్సిక్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఈరోజు మీ పర్సన్లో. అయితే ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ అనేవి చూద్దాం, కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి యూనివర్స్. 4 of Swords, Four of Cups, Temperance, Judgment, Wheel of Fortune. ది డెవిల్ కార్డ్ మళ్ళీ వచ్చిందండి, చూసారా? అక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది, ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. అంటే అసలు వాళ్ళు మంచి ఎనర్జీలో లేరండి ఈరోజు. కొంచెం టాక్సిక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. వాళ్ళు చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ మీ గురించి ఆలోచించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. అలా ఉంది పరిస్థితి. చూసారా, మీకు ఇక్కడ డెవిల్ ఎనర్జీ, కరెంట్ ఎనర్జీస్లో డెవిల్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఫీలింగ్స్లో కూడా డెవిల్ కార్డ్ వచ్చింది. అంటేనే మనకి డబుల్ కన్ఫర్మేషన్ అయిందండి. టాక్సిక్ ఎనర్జీస్లో ఉన్నారు వాళ్ళు చాలా అబ్సెసివ్గా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అనమాట. మీతో ఎలా అయినా కలవాలి, మిమ్మల్ని ఎలా అయినా పొందాలి, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, చాలా అడిక్ట్ అయిపోతున్నారు. ఇంకా మీకు వాళ్ళకి ఇదైపోతుంది అనమాట. ఒకలాగా మీకు దూరంగా ఉండడం అంటే వాళ్ళు అసలు ఉండలేకపోతున్నారు అనమాట. అలా ఉంది పరిస్థితి. బాటమ్ ఆఫ్ ద ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ది డెక్ లవర్స్ వచ్చిందండి, లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉన్నట్టు కనిపిస్తుంది. డెవిల్ కార్డ్లో కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఉంది మీ వైపు. సో ఇక్కడ ఏంటంటే, కాకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్నే సెలెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, అదైతే తెలుస్తుంది. కానీ చాలా అట్రాక్షన్, ఒక మ్యాగ్నెటిక్ పుల్ ఇలా లాగుతున్నట్టుగా ఉంది చూడండి ఇక్కడ మీ వైపు. లవర్స్ కార్డులో చాలా ప్రేమ కూడా ఉంది మీ మీద. అందుకే ఆ ప్రేమ మామూలు జస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఇది మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్న రిలేషన్షిప్ అని తెలుస్తుంది ఇక్కడ. కాకపోతే వాళ్ళకి అబ్సెసివ్గా ఎక్కువ ఏదైనా ఓవర్ అయిపోతే అది టాక్సికే కదండి. ఏదైనా ఒక ఆలోచన అనేది లిమిట్లో ఉంటేనే అది మంచిది. కానీ అది ఒక టాక్సిక్ వెళ్ళిపోయిందనమాట ఆలోచన. అబ్సెషన్ అనేది ఎప్పుడు మంచిది కాదు, అతి ఎప్పుడు మంచిది కాదు, అతి ఎక్కువ కూడా ఎప్పుడు మంచిది కాదు. అలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. కాకపోతే ప్రేమ కూడా ఉందండి, చాలా ప్రేమ ఉంది మీరంటే అని ఇక్కడ తెలుస్తుంది. మీది వన్ సైడ్ లవ్ కాదు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అని
చెప్పే కార్డు లవర్స్. సో ప్రేమ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు మీరంటే చాలా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారండి వాళ్ళు, ఇంకెవ్వరి గురించి ఆలోచించట్లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఫీలింగ్స్ చూద్దాం. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఫస్ట్ కార్డు 4 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు రెస్ట్ అండ్ రెజ్యువనేషన్లో ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక పాజ్ తీసుకున్నారు, ఒక బ్రేక్ తీసుకున్నారు మీ రిలేషన్షిప్ నుంచి. ఎందుకంటే మీకు జరిగిన గొడవల వల్ల అయితేనేమి, కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, సెపరేషన్ ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, కొన్నాళ్ళు హీల్ అవ్వాలి. ఫస్ట్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడు హీల్ అవ్వాలి, హీల్ అయిన తర్వాతే నేను యాక్షన్ తీసుకుంటాను, ఇప్పుడు నేను ఏమీ చేయలేను అని అన్నట్టుగా దేవుణ్ణి ధ్యానిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. అలా ఒక పాజ్ అనేది తీసుకున్నారండి. హీల్ అయ్యాక అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుందాం అని అనుకుంటున్నారు. కాకపోతే చాలా అబ్సెసివ్గా అయితే థింక్ చేస్తున్నారని మనకు తెలిసింది మీ గురించి. ఇది థింకింగ్ కార్డే, అది థింకింగ్ కార్డే వచ్చింది. నెక్స్ట్ కార్డ్ 4 ఆఫ్ కప్స్. ఇక్కడ ఇది మిస్సింగ్ కార్డేనండి. ఇది కూడా మిస్ అవుతున్న కార్డే వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. యాక్చువల్గా మీరు లవ్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. మీరు లవ్ ఆఫర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పటికే వాళ్ళకు మేబీ ఒక పాస్ట్ బ్రేకప్ కానీ ఏదైనా కానీ, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ, గతంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు హెసిటేట్ చేశారు. ఇది ఎలా ఉంటుందో ఏమో, ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు మీరు లవ్ ఆఫర్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అది ఆ రిగ్రెట్ అనేది ఉంది. అయ్యో, నేను అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, ఇగ్నోర్ చేశాను, నెగ్లెక్ట్ చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళకుంది. అందుకే మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అండ్ టెంపరెన్స్, ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి మీ రిలేషన్షిప్లో. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి, ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నారు. తర్వాత ఏంటంటే జడ్జ్మెంట్ అంటే రీయూనియన్ కార్డ్ అండి. వాళ్ళు యూనివర్స్ని అడుగుతున్నారు మీ పర్సన్, నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్, నేను మళ్ళీ ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొస్తాను ఈ రిలేషన్షిప్కి అని అడుగుతున్నారు యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇస్తే నేను ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొస్తాను, ఎందుకంటే వాళ్ళు లవ్ ఆఫర్ చేసినప్పుడు నేను వాళ్ళని నెగ్లెక్ట్ చేశాను అని అనుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు హీల్ అవుతున్నారు మీకు జరిగిన గొడవల వల్ల అయితేనేమి, దేనివల్ల అయితేనేమి. సో ఇప్పుడు ఇది రీయూనియన్ కార్డ్ అండి. జడ్జ్మెంట్ అనేది రీయూనియన్ కార్డు. వాళ్ళు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఇప్పుడు, ఆ సెపరేషను. కాకపోతే ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు, వాళ్ళు హీల్ అయ్యాకే యాక్షన్ తీసుకుంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నాను, వాళ్ళకి రీయూనియన్ అవ్వాలని ఉంది. ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తే, ఒక ఛాన్స్ అనేది వస్తే వాళ్ళు బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ ద వీల్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి ఇలా జరిగింది, మంచి టైం రావాలి, నా టైం ఎప్పుడు మారుతుంది అని అనుకుంటున్నారనమాట వాళ్ళు. నా టైం మారి నాకు మంచి టైం వచ్చి డివైన్ టైమింగ్ అనేది వచ్చినప్పుడు నేను తప్పకుండా రీయూనియన్ చేసుకోవాలి, అప్పుడు నేను వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడుకోవాలి, ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు ఏం యాక్షన్, వాళ్ళు ఇప్పుడు హీలింగ్ స్టేజ్లో ఉన్నారు కదా, అందుకే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. కానీ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు హీల్ అవుతారో, నార్మల్ అవుతారో అప్పుడు తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ డెవిల్ కార్డ్ అండి, లాస్ట్ కార్డ్. వాళ్ళకి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఇందాక చెప్పాను కదా మీకు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. అసలు ఎంత ఆలోచిస్తున్నారంటే వాళ్ళు అడిక్షన్ అనమాట. మీరే వాళ్ళకు ఒక అడిక్ట్ అయిపోయారు, మీకు వాళ్ళు వదిలి ఉండలేనంతగా అడిక్ట్ అయిపోయారు. సో అదే ఆలోచిస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా బ్యాడ్ హ్యాబిట్స్ అవి అలవాటు చేసుకుంటున్నారు. మీకు దగ్గరికి రాలేని పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు హీలింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. సో ఇలా వచ్చాయండి ఎనర్జీస్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చాయి ఎనర్జీస్ ఈరోజు. అసలు ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం.
థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా పర్సన్స్కి మా వ్యూయర్స్కి వాళ్ళ రిలేషన్షిప్ గురించి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. నో నీడ్ టు వర్రీ అని ఇస్తున్నారండి గైడెన్స్. నో నీడ్ టు వర్రీ, మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు, త్వరలో అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.